వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం గ్రాం దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 52వ అధ్యాయ ప్రారంభం. సాధకులారా, సముద్ర స్నానము వలన మానవులకు సకల తీర్థములందు సకల నదులందు స్నానము చేసిన పుణ్యఫలము కలుగును. అట్లే అతి విస్తారము అనంతము అయిన ఈ సద్గురు చరిత్ర అనేక ధర్మాలను ఇముడ్చుకున్న ఒక మహాసాగరం వంటిది. ఇందు స్నానమాడుట అనగా ఈ చరిత్ర పారాయణ చేయుటయే. ఇది అంతులేని సత్ఫలితాలనిస్తుంది. సద్గురు పాదోదకం ఎట్టి పాపములనైనా పరిహరిస్తుందన్న విశ్వాసంతో పారాయణం చేయాలి. ఇదే దివ్య లీలామృతం. రండి, పానము చేసి తరించండి. శ్రీ స్వామి దర్శన ఆశీస్సులు పొందండి. వారి పరిరక్షణలో ఈ ధోరణిలో అసాధ్యమైనది ఏమీ లేదు. జై శ్రీ స్వామి సమర్థ. జై శ్రీ సాయిబాబా. జై శ్రీ దత్తావతార. శ్రీ స్వామి నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. విద్యాసాగర, ఈ అధ్యాయములో శ్రీ స్వామి మహాసమాధిని పొందిన లీలలను తెలుసుకుందాం. ఒకరోజు తాత్యా సుబేదారు ఇంటిలో జరిగిన సంఘటన తరువాత శ్రీ స్వామివారికి జ్వరం తగిలింది. 2 రోజుల విశ్రాంతి తరువాత కోలుకున్నారు. భక్తులు సంతోషించారు. మరలా కొద్ది రోజులకు జ్వరం వచ్చింది. తీవ్రత హెచ్చింది. శ్రీ స్వామి అప్పుడు ఒక మామిడి తోపులో ఉన్నారు. ఒక భక్తుడు శ్రీ స్వామిని అనుష్ఠానం చేయమందురా అని అడిగను. అక్కరలేదు అని శ్రీ స్వామి బదులు చెప్పిరి. శ్రీ స్వామి ఆవును దూడను విడిచిపెట్టమని ఆదేశించిరి. శిష్యులు వెళ్ళి అట్లే చేసిరి. ఆవు దూడ రెండును పరుగున వచ్చి శ్రీ స్వామివారి చుట్టూను ముమ్మారు తిరిగి వారి పాదముల వద్ద తమ తలనుంచెను. తరువాత తిరిగి చూచుచూ నెమ్మదిగా వెళ్ళిపోయినవి. వాటికి అక్కడ నుండి వెళ్ళుటకు ఇష్టం లేనట్లుగా ఉండెను. నా రాశి మీనరాశి అని శ్రీ స్వామివారు చెప్పిరి. ప్రస్తుతం శని ఆ రాశిలో సంచరించుచున్నాడు. ఆ సమయం కొరకు వేచియున్నట్లు కనిపించిరి. ఆ సమయంలో ఒక భక్తుడు శ్రీ స్వామి ఏమైనా దానమిచ్చెదరా అని అడిగెను. అందులకు శ్రీ స్వామి మీకిష్టమైనచో చేయుడని, నా వద్ద ఏమున్నది గోచి తప్ప, అదియును కొంచెం వ్యవధిలో విడవవలసి ఉన్నది అని సమాధానమిచ్చిరి. సాయిరాం. అంతకు ముందు రోజున అనుకోకుండా 350 రూపాయలు పెట్టి శ్రీ స్వామి ఒక శాలువను తెప్పించి పండిట్ రామశాస్త్రి అవధాని అను బ్రాహ్మణునకు దానమిచ్చిరి. శ్రీ స్వామిని ఒక భక్తుడు బయట చాలా చల్లగా ఉన్నది, లోనికి తీసుకువెళ్ళమందురా అనిరి. దానికి శ్రీ స్వామి వద్దు, నేనిప్పుడు ఈ చెట్టులో కలిసిపోవాలి అన్నారు. ఎవరైనా శ్రీ స్వామిని మీ ఊరేమి పేరేమి అని అడిగినప్పుడు శ్రీ స్వామి మాది దత్తనగరం, నా తల్లిదండ్రులు ఆ మర్రి చెట్టే అని చెప్పేవారు. ఆ సమయంలో రాణి సాహెబ శ్రీ స్వామి వారిని చూచుటకై వచ్చినది. ఆయన ఆనందముగా కనిపించుట చేత శ్రీ స్వామి ఆరోగ్యం బాగుపడుచున్నదని చూచి వెడలిపోయెను. అప్పుడు శ్రీ స్వామి సమర్థులు పద్మాసనములో కూర్చుండిరి. భక్తులకు ఇట్లనిరి,
ఎవ్వరూ దుఃఖపడరాదు. నేను సర్వత్రా అన్ని స్థానములలో ఉన్నాను. నా భక్తుల పిలుపుకు అందుబాటులోనే ఉంటాను అని ఆఖరి సందేశమిచ్చి కనులు మూసుకొనిరి. ఆయన ముఖపద్మములో శాంతి ప్రస్ఫుటముగా కనపడుచుండెను. వారి నోటి నుండి తెల్లని వెలుగు 3 సార్లు మెరిసినది. భక్తులు మరలా శ్రీ స్వామి కనులు తెరిచి మాటలు చెప్పుదురేమో అని ఇంకనూ ఆశతో వారి వంక చూచుచునే ఉండిరి. కాని శ్రీ స్వామి సంకల్ప సిద్ధులు కావున వారు నిశ్చయించుకున్నట్లు అనంతములో కలిసిపోయిరి. సాయిరాం. భక్తుల పాలిట దుఃఖం మిగిలెను. శ్రీ స్వామి ఎన్నో మార్లు దుఃఖించవద్దు దుఃఖించవద్దు అని ఆదేశించిన అందరికీ దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహించను. కొందరు వెక్కి వెక్కి ఏడ్వగా, కొందరు గుండెలు బాదుకుని ఏడ్చిరి, మరికొందరు మూర్ఛిల్లిరి. మా వలన ఏమి అపరాధం జరిగి శ్రీ స్వామి మమ్ము విడిచి వెళ్ళినావు అని కొందరు క్రింద పడి దొర్లి ఏడ్చిరి. నీ పరిరక్షణలో మా జీవితములు పునీతములైనవని, ఇప్పుడు మా బ్రతుకు శూన్యముగా కనిపించుచున్నదని కొందరు రోధించిరి. నీవే తల్లివి, తండ్రివి, గురువు, దైవం అని భావించితిమే, మమ్ము అనాథలను చేసి వెళ్ళితివా స్వామి అని మరికొందరు దుఃఖించిరి. ఇప్పుడు మాకు దిక్కెవ్వరు, మా గోడు ఎవరికి చెప్పుకొనిదమని కొందరు ఏడ్చిరి. ఎవరు ఏమన్నను దైవ నిర్ణయం జరిగిపోయినది. శ్రీ స్వామి చెప్పినట్లు నడుచుటయే మన కర్తవ్యం అని ఒకరినొకరు ఓదార్చుకొనిరి. శ్రీ స్వామి వారి మహా నిర్యాణ వార్త చుట్టుప్రక్కల గ్రామములకు నిమిషములలో అగ్నివలే వ్యాపించెను. ఆ జగద్గురుని ఆఖరు దర్శనమునకై సాయిరా ప్రజలు వటవృక్షము క్రిందకు చేరుకొనిరి. గుండెలు బాదుకొని ఏడ్చువారిని, అంతకు ముందు ఏడ్చి ఓదార్పు పొందిన వారు ఓదార్చిరి. ఇట్లు వారి లీలలను చెప్పుకొనుచు దుఃఖించు సమయముననే సన్నాయి డోలు వాయిద్యములు మ్రోగించబడుచుండెను. ఊరట చెందిన భక్తులు శ్రీ స్వామి ఆఖరణ చెప్పిన మాటలు జ్ఞప్తికి తెచ్చుకొని హరహర మహాదేవ అని నినాదములు చేయుచుండిరి. కొందరు భజన కీర్తనములు పాడిరి. కొందరు పెద్దలు దుఃఖము నుండి తేరుకొని ప్రస్తుత కర్తవ్యం ఆలోచింపవలెను అనిరి. సద్గురు మహాసమాధికి ఏర్పాట్లు చేయుచుండిరి. సాయిరాం. పూలతో అలంకరించబడిన ఒక విమానమును తయారు చేయించిరి. అందులో శ్రీ స్వామి సమర్థుల భౌతిక కాయమును ఎత్తి కూర్చునబెట్టిరి. అక్కల్కోట రాజా సంస్థానము వారు రాజులకు రాజైన శ్రీ స్వామి సమర్థుల అంతిమయాత్రకు రాజగౌరవం పాటించవలయుననియు బాగుగా అలంకరింపబడిన ఏనుగులు, గుర్రములు, సైనిక బ్యాండ్తో పదాతి దళమును ఊరేగింపునకు ముందు వెనక వచ్చునట్లు ఏర్పాటు చేసిరి. రాజ టీవీతో మహోత్సవము వలె జరిగిన శ్రీ స్వామి మహా నిర్యాణోత్సవంలో కంటతడి పెట్టని వారు లేనే లేరు. ఆ ఉత్సవం చివరకు చోళప్ప ఇంటి వద్దకు చేరి ఆగెను. శ్రీ స్వామి సమర్థుల ఆదేశము, చోళప్ప కోరిక అందరికీ తెలిసిన విషయమే. అందుచేత శ్రీ స్వామి భౌతిక కాయమును చోళప్ప ఇంటి ఆవరణలో అంతకు ముందే ఏర్పాటు చేసి ఉంచిన చోటున సమాధి చేయుటకై అందరూ నిశ్చయించిరి. యథావిధిగా ఆ ఉపాధికి పూజలు చేసిరి. సామ్రాణి ధూపము, అగరవత్తుల ధూపము వేసి కర్పూరహారతినిచ్చిరి. మంచి గంధము పూసి కస్తూరి అత్తరు జల్లిరి. జీరబోయిన స్వరముతోనే హారతి పాటలు పాడిరి. సాయిరాం. బాలప్ప మహారాజ్, నానాసాహెబ్ బార్వే, కర్భారి, బాబురావు మోఘే, మామల్తదారు పద్మాసనములో కూర్చునియున్న శ్రీ స్వామి ఉపాధిని మెల్లగా సమాధిలో ఉంచిరి. అందరూ దగ్గరగా శ్రీ స్వామి దర్శనం చేసుకొని బరువెక్కిన హృదయాలతో కన్నులు తుడుచుకొనిరి. తరువాత సమాధిపై శిలాఫలకమును వేసిరి. వేదమంత్ర పఠనం, పూజాదిక్రమము చోళప్ప కుమారుడైన కృష్ణప్ప, చోళప్ప అల్లుడైన శ్రీపాద భట్ ఘనముగా చేసిరి. వేల కొలది కంఠస్వరములతో ఒక్కసారిగా అనంత కోటి బ్రహ్మాండ నాయక, రాజాధిరాజ, యోగిరాజ శ్రీ స్వామి సమర్థ కల్కోట మహారాజ్ కీ జై అనుచు దిక్కులు పెక్కటిల్లునట్లు జయఘోష చేసి
ఆ సమాధిని శాశ్వతముగా మూసివేసిరి. వాతావరణం క్రమముగా శాంతించినది, కాని విషాద ఛాయలు మేఘము వలె క్రమ్మి ఉండెను. ఆ లోపమును ఎవ్వరూ తీర్చలేరు. సాయిరాం. శాలివాహన శకం 1800 సంవత్సరం చైత్రశుద్ధ త్రయోదశి, క్రీస్తు శకం 1878 సంవత్సరం మంగళవారం సాయంకాలం 4 గంటలకు శ్రీ దత్తాత్రేయుని 4వ అవతారముగా కొనియాడబడిన శ్రీ స్వామి సమర్థుల యాత్ర ఈ భూమిపై ముగిసినది. సాయిరాం. ఎందుకో భలే బాధగా ఉంటుంది కదా. సద్గురువు కూడా మంగళవారమే సమాధి చెందారు కదా అమ్మ. ఆయన కూడా అందరివి భోజనాల అనంతరం విజయదశమి నాడు దాదాపుగా ఇదే టైం కావచ్చు. వారు అమృత స్వరూపులు. సమాధి అనంతరం మహా దుఃఖితుడైన బాలప్ప తాను కూడా జీవనయాత్ర ముగించవలనని తలంచెను. ఇతరులు ఎంత చెప్పినా వినక అన్నపానీయములు మానివేసెను. అక్కడ నానావలిలాగా ఇట్లు 3 రోజులుండెను. 3వ రోజు శ్రీ స్వామి సమర్థులు స్వయముగా బాలప్పకు దర్శనమిచ్చిరి. బాలప్ప వంగి సద్గురు పాదములకు నమస్కరించగా శ్రీ స్వామి తన చేతులతో లేవనెత్తి పరమ ప్రేమతో, విశ్వమాత వలె, నాయన దుఃఖించవద్దు, నేను ప్రసాదించిన పాదుకల రూపంలో నేను నీ వద్దనే ఉన్నాను, నీ పూజలను అందుకొనుచునే ఉన్నాను. ధీరుడవై నా భౌతిక రూపమును, దానికంటే విశిష్టమైన పూర్ణ స్వరూపమును గ్రహించు. సర్వవ్యాప్తమైన పరిపూర్ణ చైతన్య స్థితి ఎందు ధారణ చేయుమని ఆశీర్వదించి అదృశ్యులైరి. వారికి శరీరముతో పని లేదు, సర్వత్రా వారు ఉందును అని భక్తులకిచ్చిన మాట ఇప్పటికి సత్యమగుచున్నది. ఎందరికో సజీవ దర్శనమిచ్చుచున్నారు. భక్తుల కోరికలు నెరవేర్చుచున్నారు. ప్రమాదములను తప్పించి వారి కష్టములను తీర్చి కాపాడుచున్నారు. దృఢ భక్తితో, ఆర్తితో ప్రార్థన చేసి ఎవరు పూర్ణ విశ్వాసము, ఓర్పు, శ్రద్ధ, నిర్మలమైన మనస్సుతో ఆయనకు శరణాగతి చేయుచున్నారో వారిపై శ్రీ స్వామి అమోఘమైన కరుణ ప్రసరింపచేస్తున్నారు, శాంతిని ప్రసాదిస్తూ ఉన్నారు. ఓం స్వామి సమర్థ మహారాజస్వామి, ఓం స్వామి సమర్థ మహారాజా, పాహి పాహి. సాయిరాం. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్, శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతం 52వ అధ్యాయం సంపూర్ణం. ఆత్మ పరమాత్మ సంబంధం అంటే ఇదేనమ్మా. వారు మహాసమాధి చెందినప్పుడల్లా మనకి కూడా అంతులేని క్షోభ, బాధ మనస్సుకి కలుగుతుంది. వారంతా సర్వాంతర్యామి, నిత్య సత్యులు అనే మాటలు తెలిసి ఉన్నా కూడా ఆత్మ పరమాత్మ బాంధవ్యంతో అలా మనం బాధకి ఆ మహాసమాధి ఘట్టాలు పారాయణ చేస్తున్నప్పుడు గురి అవుతూ ఉంటాం కదా. సరే కానివ్వండి. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.